హిట్ అవుతుందంట వారా సినిమా. నాకు డౌటే, పక్కా హిట్టే, ఆస్కర్ వస్తుంది చూడు. Our latest blockbuster film Little Hearts with extended cut, streaming now on ETV Win. నమస్కారం, ఈటీవీ న్యూస్కు స్వాగతం. ముఖ్యాంశాలు. నకిలీ మద్యం కేసులో విస్తుపోయే వాస్తవాలు తెలుస్తున్నాయన్న చంద్రబాబు, విచారణ పూర్తయ్యే సమయానికి మరిన్ని సంచలనాలు ఉంటాయని వ్యాఖ్య. రాజకీయ సుపరిపాలన మీదే దృష్టి సారించామన్న ముఖ్యమంత్రి, పార్టీలో సీనియర్లను గౌరవిస్తూనే యువతను ప్రోత్సహిస్తామని స్పష్టీకరణ. నేడు ఢిల్లీ వెళ్లనున్న చంద్రబాబు, లోకేష్, విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటుపై రేపు రైడెన్ సంస్థతో ఒప్పందం. అమరావతిలో నేడు సిఆర్డీఏ ప్రధాన కార్యాలయం ప్రారంభం, రైతులంతా ఆహ్వానితులేనన్న మంత్రి నారాయణ. బీసీ రిజర్వేషన్లపై 2 రోజుల్లో ఎస్ఎల్పీ వేయనున్న తెలంగాణ ప్రభుత్వం, గవర్నర్ వద్ద బిల్లు పెండింగ్ అంశాన్ని సుప్రీం దృష్టికి తీసుకువెళ్లాలని యోచన. తెలంగాణలో మద్యం దుకాణాలకు క్రమంగా పెరుగుతున్న దరఖాస్తులు, అప్లికేషన్లతో 4,500 కోట్ల ఆదాయం రావచ్చని అధికారుల అంచనా. గాజాలో కాల్పుల విరమణ ఒప్పందంపై నేడు సంతకాలు, హాజరు కానున్న 20 దేశాల అధినేతలు. భారత్ నుంచి మోదీ ప్రతినిధిగా కీర్తివర్ధన్ సింగ్. అమెరికా దక్షిణ కరోలినాలో కాల్పుల కలకలం, బార్లో జరుగుతున్న వేడుకల్లో దుండగుడి దాడి, 4 మృతి, 20 మందికి గాయాలు. ములకల చెరువు, ఇబ్రహీంపట్నంలో బయటపడిన నకిలీ మద్యం వ్యవహారంలో విస్తుపోయే వాస్తవాలు తెలుస్తున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఇదేమీ సాధారణ వ్యవహారం కాదని, మద్యం కుంభకోణాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నంలో భాగం కావచ్చని అనుమానం వ్యక్తం చేశారు. విచారణ పూర్తయ్యే సమయానికి మరిన్ని సంచలనాలు వెలుగు చూడొచ్చని వ్యాఖ్యానించారు. వాస్తవాలు బయటకు తీసేందుకు 4 ఐపీఎస్ అధికారులతో కూడిన సిట్ ద్వారా విచారణ చేయించనున్నట్లు ప్రకటించారు. ఏపీలో ఎక్కడ మద్యం కొనుగోలు చేసినా అది నకిలీదో, నాణ్యమైనదో గుర్తించేందుకు రూపొందించిన ఏపీ ఎక్సైజ్ సురక్ష అనే యాప్ను సీఎం ఆవిష్కరించారు. ఏపీలో నకిలీ మద్యం ఘటనపై సీఎం చంద్రబాబు ఘాటుగా స్పందించారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపేందుకు ఏలూరు రేంజ్ ఐజీపీ అశోక్ కుమార్, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ రాహుల్ దేవ్ శర్మ, సిఐడి ఎస్పీ కె చక్రవర్తి, పోలీస్ సాంకేతిక విభాగం ఎస్పీ మల్లికా గార్గ్ సహా ఎక్సైజ్ శాఖలో అనుభవం కలిగిన అధికారితో సిట్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ములకల చెరువు, ఇబ్రహీంపట్నంతో పాటు మరెక్కడా ఇలాంటి వ్యవహారం ఉన్నా వాటిపై సిట్ విచారిస్తుందని సీఎం తెలిపారు. ఆయా కుంభకోణాల్లో ఎవరున్నారు, ఎవరు మద్దతిచ్చారు, కుట్రదారులు ఎవరనేది సిట్ తేలుస్తుందని వెల్లడించారు. మరెవరైనా ఇలాంటి నేరాలు చేయాలంటే వణికిపోయేలా చేస్తామని చంద్రబాబు హెచ్చరించారు. 23 మంది నిందితులను గుర్తించాం, 16 మందిని అరెస్ట్ చేశాం. ఇబ్రహీంపట్నంలో 12 మంది నిందితులుగా గుర్తించి 7 మందిని అరెస్ట్ చేశాం. 4 పీటీ వారెంట్లు నమోదు చేశాం, విదేశాల్లో ఉన్నారని. ప్రధాన నిందితుడు A1 జనార్దన్ ఇప్పటికే అరెస్ట్ అయ్యాడు. నేను చెప్పాల్సి కూడా చెప్తున్నాను, ఎవరిని వదిలిపెట్టద్దండి. అందుకే మా పార్టీ వాడైనా కూడా ఇమ్మీడియట్గా సస్పెండ్ చేశాం. ముందు వెనక చూడలా, ఒక్కరోజు కూడా చూడలా. నేను మొలకల చెరువు వచ్చిన సంఘటన ఫస్ట్ బయట పెట్టింది మా వాళ్ళు లీడ్ తీసుకొని చేశారు. కానీ మూలాలకు పోతే కొన్ని షాకింగ్ వార్తలు కూడా వస్తున్నాయి. ఇవన్నీ వాస్తవాలు బయట రావాలి. దీన్ని అంత ఈజీగా వదిలిపెట్టను. దీన్ని ఒక సిట్ వేసి టోటల్గా ప్రక్షాళన చేయడానికి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ ద్వారా మద్యం బాటిళ్లపై ఉండే హోలోగ్రామ్ స్కాన్ చేసే విధానంపై సీఎం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ యాప్ ఎలా పనిచేస్తుందో ఎక్సైజ్ శాఖ సిబ్బంది డెమో ఇచ్చారు. ఫిర్యాదులు ఉంటే 14405 నెంబర్కు కాల్ చేయాలని సూచించారు. దుకాణాల్లో మద్యం అమ్మేవారు, కొనేవారు కూడా ఆ మద్యం నకిలీదా, అసలైనదా అనేది ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చని వెల్లడించారు. ప్రతి మద్యం దుకాణంలో మద్యం సీసా అమ్మే ముందు తప్పనిసరిగా ఈ యాప్లో స్కాన్ చేస్తే విషయాలు తెలుస్తాయన్నారు. దీనివల్ల బెల్ట్ దుకాణాల్లో అమ్మడానికి అవకాశం ఉండదని, ఎక్కడైతే ఆ సీసా అమ్మాలో అక్కడ జియో ట్యాగింగ్ అవుతుందని చెప్పారు. అక్కడ కాకుండా మరో
చోట అమ్మితే అది నేరమని, ప్రతి మద్యం సీసాకు ట్రేసబిలిటీ సర్టిఫికేషన్ ఉంటాయని చెప్పారు. నకిలీ మద్యం పేరుతో రాష్ట్రంలో అలజడి, అశాంతి సృష్టించి శివరాజకీయాలు చేయాలని కొందరు చూస్తున్నారని ముఖ్యమంత్రి ధ్వజమెత్తారు. ప్రభుత్వ ప్రతిష్ఠ దెబ్బతీయాలని చూస్తే ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పారు. తండ్రి చనిపోతే 5 ఏళ్లు శవరాజకీయాలు చేశారు. ఆ తర్వాత 30,000 మంది అనారోగ్యం పాలై నాసిరకం వస్తే కనికరం లేకుండా ప్రవర్తించారు. జంగారెడ్డిగూడెంలో 27 మంది చనిపోతే ఎంక్వైరీ బాధ్యతారాహిత్యంగా చేసి దాన్ని కూడా శవరాజకీయాలు చేసే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు ఇది జరిగితే ఎక్కడెక్కడ చనిపోయినట్టన్ని ట్యాగ్ చేసి ఆ బ్లూ మీడియా, సోషల్ మీడియాలో పెట్టి దీనివల్ల చనిపోయారని దీన్ని కూడా పెట్టే పరిస్థితికి వచ్చేసారు. ఈ శివరాజకీయాలు ఎంతవరకు పోతున్నాయంటే వీళ్ళే ఈరోజు మళ్ళీ సిబిఐ ఎంక్వైరీ కావాలంట. సిబిఐ ఎంక్వైరీ అంటే 15 ఏళ్ళు, లాస్ట్ టైం 11 కేసులు ఉన్నాయి కదా, కాలక్షేపం చేయొచ్చు. అది వీళ్ళ యొక్క ఆలోచన విధానం. ఎక్సైజ్ ఉద్యోగులు జాగ్రత్తగా పనిచేయకపోతే ఇబ్బందుల్లో పడతారని ముఖ్యమంత్రి తేల్చి చెప్పారు. తప్పు చేయడానికి వీలులేని వ్యవస్థ తెస్తున్నట్లు వెల్లడించారు. లాలూచీ పడితే ఎవరిని ఉపేక్షించబోమని హెచ్చరించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో నకిలీ మద్యాన్ని అధికారిక ముద్ర వేసి ఏరుల్లా పారించారని దుయ్యబట్టారు. వారు సృష్టించిన అక్రమ నేర సామ్రాజ్యాన్ని కూటమి ప్రభుత్వం అన్ని కోణాల్లోనూ ప్రక్షాళన చేస్తుందని తేల్చి చెప్పారు. ఈసారి తాను రాజకీయ సుపరిపాలన మీదే దృష్టి సారించినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. గత తప్పిదాలు పునరావృతం కావని తేల్చి చెప్పారు. ఉండవల్లిలోని నివాసంలో మీడియాతో ఆయన ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. ఏపీలో వైకుంఠపాళీ విధానం వల్ల వరుసగా అధికారం కోల్పోయామని, ఇందులో ప్రజల తప్పులేదని, తానే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే బాగుండేదని తెలిపారు. ప్రధాని మోదీ ఫోన్ చేసి ఎంతో ఆప్యాయంగా మాట్లాడినట్లు చెప్పారు. 15 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండటం గొప్ప విషయమని కితాబిచ్చారన్నారు. తాను 15 ఏళ్లు సీఎంగా ఉండటం కంటే మోదీ 25 ఏళ్లు వరుసగా అధికారంలో ఉండటమే గొప్ప విశేషమని చెప్పారని వెల్లడించారు. 1999, 2004, 2014, 19 మధ్య పరిపాలన తప్ప మరే దాని గురించి ఆలోచించలేదని అన్నారు. అందుకే దెబ్బతిన్నామన్నారు. విభజన తర్వాత నవ్యాంధ్రకు నష్టం జరిగిందనే ఆవేదనతో పూర్తిగా పాలన మీదే దృష్టి సారించి రాజకీయాన్ని పట్టించుకోలేదని గుర్తు చేశారు. ఏపీని వేగంగా నిలబెట్టాలనే తపనతో ఈ తప్పటడుగులు పడ్డాయని వెల్లడించారు. పార్టీలో సీనియర్లను గౌరవించుకుంటూనే యువతను ప్రోత్సహిస్తామని స్పష్టం చేశారు. విశాఖలో వచ్చే నెలలో జరిగే పెట్టుబడుల సదస్సుకు ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానించడంతో పాటు గూగుల్తో చారిత్రక ఒప్పందం చేసుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ నేడు ఢిల్లీ వెళ్లనున్నారు. విశాఖలో గూగుల్ సంస్థ అతిపెద్ద డేటా సెంటర్ ఏర్పాటు ప్రతిపాదనలపై రేపు ఒప్పందం చేసుకోనున్నారు. 2029 నాటికి డేటా సెంటర్ను పూర్తి కానుంది. ఇది ఏపీకే కాకుండా దేశానికే గర్వకారణం అవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. విశాఖ దేశంలోనే అతిపెద్ద డేటా సెంటర్ హబ్గా తయారవుతుందని ఆయన ఆకాంక్షించారు. దీని ఆధారంగా అనేక కంపెనీలు విశాఖకు వస్తాయన్న సీఎం, ఏఐ, హై ఎండ్ జాబ్స్ యువతకు లభిస్తాయని వెల్లడించారు. అమరావతిలో పాలనా సౌలభ్యం కోసం అన్ని హెచ్ఓడీలు ఒకే చోట ప్రజలందరికీ అందుబాటులో ఉండేలా సరికొత్త హంగులతో నిర్మించిన భవనాల ప్రారంభోత్సవం నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా జరగనుంది. సీడ్ యాక్సెస్ రోడ్ను ఆనుకుని రాయపూడి, లింగాయపాలెం మధ్యలో రాజధాని కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించేందుకు సిద్ధమైన మొదటి పాలనా భవనం సిఆర్డీఏ ప్రధాన కార్యాలయాన్ని నేడు సీఎం ప్రారంభించనున్నారు. అమరావతిని ప్రతిబింబించేలా ఏ అక్షరం ఎలివేషన్తో రూపొందిన ఈ భవన ప్రారంభోత్సవం ఉదయం 9:54 జరగనుంది. సిఆర్డీఏ కార్యాలయ ప్రారంభోత్సవ ఏర్పాట్లను పురపాలక శాఖ మంత్రి నారాయణ నిన్న పరిశీలించారు. ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లపై అధికారులతో నారాయణ సమీక్ష నిర్వహించారు. రైతులంతా ఆహ్వానితులేనని మంత్రి తెలిపారు. సిఆర్డీఏ, ఏడీసీఎల్తో పాటు మున్సిపల్ శాఖకు సంబంధించిన అన్ని విభాగాలు ఒకే చోట నుంచి కార్యకలాపాలు నిర్వహించేలా ప్రభుత్వం నిర్మాణాలు చేపట్టింది. బీసీ రిజర్వేషన్ల అంశంలో హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను నేడు లేదంటే రేపు సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం సవాల్ చేయనుంది. హైకోర్టు సీజే బెంచ్ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ప్రభుత్వ న్యాయ విభాగం, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు సమగ్రంగా అధ్యయనం చేశారు. ఇదే అంశంపై టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, మీనాక్షి నటరాజన్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్తో చర్చించిన సీఎం రేవంత్ రెడ్డి బలహీన వర్గాలకు రిజర్వేషన్లు అమలు జరగాలన్నదే ప్రభుత్వ సంకల్పమని స్పష్టం చేసినట్లు సమాచారం. వెనక్కి తగ్గితే ఏడాదిన్నరగా ప్రభుత్వ పార్టీ పరంగా చేస్తున్న ప్రయత్నాలు బూడిదలో పోసిన పన్నీరులా అవుతాయని సీఎం అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. బీసీలకు 42% రిజర్వేషన్ కోసం అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఆమోదించిన బిల్లు పెండింగ్ ఉన్న అంశాన్ని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువెళ్లాలని యోచిస్తున్నారు. అదేవిధంగా ఆర్డినెన్స్ తీసుకురావడం, దానిపైన ఇటు గవర్నర్ అటు రాష్ట్రపతి ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం, గత ప్రభుత్వం పెట్టిన 50% సీలింగ్ను ఎత్తివేసిన విషయం తదితర వివరాలన్నీ విశదీకరించాలని భావిస్తోంది. స్థానిక ఎన్నికల నిర్వహణకు వీలుగా జీవోలు ఇచ్చేందుకు పరిగణలో తీసుకున్న అంశాలను సైతం సుప్రీంకోర్టులో వేనున్న స్పెషల్ లీవ్ పిటిషన్లో వివరిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
మేడారం అభివృద్ధి ప్రాంగణ పునర్నిర్మాణానికి సంబంధించి పనుల పరిశీలన కోసం వరంగల్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నేడు క్షేత్రస్థాయిలో సమీక్షించనున్నారు. మేడారం అభివృద్ధి పనులను మంత్రి సీతక్కతో కలిసి పొంగులేటి పర్యవేక్షించనున్నారు. అనంతరం పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష చేస్తారు. 100 రోజుల్లో పనులు పూర్తి కావాలని లక్ష్యం పెట్టుకున్నందున ఆలోపే పూర్తి చేయాల్సిన ఆవశ్యకతపై అధికారులకు పొంగులేటి దిశానిర్దేశం చేయనున్నారు. పత్తి సేకరణలో సీసీఐ ఆహ్వానించిన టెండర్లు పూర్తయిన వెంటనే కొనుగోలు ప్రారంభించాలని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. పత్తి కొనుగోలు కార్యకలాపాల కోసం సీసీఐ ప్రవేశపెట్టిన యాప్తో రైతులు ఇబ్బంది పడకుండా చూడాలని తెలిపారు. పత్తి సేకరణపై వ్యవసాయ మార్కెటింగ్ శాఖల అధికారులతో తుమ్మల సమీక్షించారు. కొనుగోలు కేంద్రాల్లో డేటా ఎంట్రీ ఆపరేటర్ను నియమించాలని అధికారులకు సూచించారు. రైతులు నమోదు సమయంలో ఎలాంటి సాంకేతిక ఇబ్బంది ఎదుర్కోకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని సూచించారు. రైతుల సమస్యల పరిష్కారం కోసం టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేసి ఫిర్యాదులు స్వీకరిస్తున్నట్టు మంత్రి వెల్లడించారు. తెలంగాణలో మద్యం దుకాణాలకు దరఖాస్తుల గడువు సమీపిస్తున్న కొద్దీ అప్లికేషన్ల సంఖ్య పెరుగుతోంది. 2620 మద్యం షాపులకు గాను 5663 దరఖాస్తులు వచ్చాయి. ఈ నెల 18న చివరి తేదీ కాగా గడువు సమీపిస్తున్న కొద్దీ అప్లికేషన్ల సంఖ్య పెరుగుతోంది. అయితే రుసుం 3 లక్షలకు పెంచడంతో దరఖాస్తులు మందకొడిగా వస్తున్నాయి. 1,50,000కు పైగా దరఖాస్తులు వచ్చినా 4.5 నుంచి 5,000 కోట్ల వరకు ప్రభుత్వానికి ఆదాయం వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. తెలంగాణలో 2023 డిసెంబర్ నుంచి అమల్లోకి వచ్చిన మద్యం విధానం ఈ ఏడాది నవంబర్ చివరి నాటికి ముగియనుంది. డిసెంబర్ 1 నుంచి కొత్త మద్యం పాలసీ అమలయ్యేలా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం విధి విధానాలతో కూడిన నోటిఫికేషన్ ఇచ్చింది. గత నెల 26 నుంచి కొత్త విధానంలో భాగంగా మద్యం దుకాణాల లైసెన్సుల జారీకి దరఖాస్తులు స్వీకరిస్తుండగా ఈ నెల 18 తుది వరకు అప్లికేషన్లు తీసుకోనున్నారు. ఇప్పటికే 2 వారాలైన 2620 మద్యం షాపుల ఏర్పాటుకు గాను 5663 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. గతంలో దరఖాస్తు రుసుము 2 లక్షలు ఉండగా పోటీని తగ్గించేందుకు ప్రస్తుత సర్కార్ 3 లక్షలకు పెంచింది. ఈ నెల 23న రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో లైసెన్సులను లాటరీ ద్వారా ఎంపిక చేయనున్నారు. 2023లో దరఖాస్తు రుసుము 2 లక్షలు ఉన్నప్పుడు 1,32,000కు పైగా అప్లికేషన్లు రావడంతో 2,629 కోట్లకు పైగా ఆదాయం ప్రభుత్వానికి వచ్చింది. ఇప్పుడు తెచ్చిన కొత్త విధానంలో పోటీని తగ్గించేందుకు వీలుగా ప్రభుత్వం దరఖాస్తు రుసుం 3 లక్షలకు పెంచింది. గతంతో పోలిస్తే పోటీ పెరగనుండగా అందులో కనీసం 1,50,000 దరఖాస్తులు వచ్చినా ప్రభుత్వానికి 4,500 కోట్లు వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు వచ్చిన దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ మందకోడిగా సాగుతున్నట్లు తెలుస్తోంది. చాలా మంది దరఖాస్తులు వేసేందుకు సైతం జంకుతున్నారన్న భావన అధికారుల్లో వ్యక్తమవుతోంది. దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం 2 వారాలు దాటినా 2,620 మద్యం షాపులకు కేవలం 5,663 దరఖాస్తులు వచ్చినట్లు ఎక్సైజ్ శాఖ తెలిపింది. గడువు ముగిసే కొద్దీ దరఖాస్తులు వెల్లువలా వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నెల 14న అష్టమి కావడంతో ఆ రోజు మినహా 18 వరకు దరఖాస్తులు భారీ సంఖ్యలో వస్తాయని ఎక్సైజ్ అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకు అనుగుణంగా ఎక్సైజ్ శాఖ హైదరాబాద్, రంగారెడ్డిలో డివిజన్లు, ఉమ్మడి జిల్లాల వారీగా అదనపు కౌంటర్లకు ఏర్పాట్లు చేస్తోంది. గతంలో లాగానే ఈసారి సైతం ఏపీ, కర్ణాటక, మహారాష్ట్రలకు చెందిన మద్యం వ్యాపారులు దరఖాస్తులు వేసేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వానికి అన్ని రాష్ట్రాలు, ప్రాంతాలు సమానమేనని కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు. ఎయిమ్స్ తరహాలో తెలంగాణలో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేదను స్థాపించాలని కోరుతూ ఇప్పటికే తాను లేఖ రాసినట్లు తెలిపారు. కేంద్రం సానుకూలంగా ఉందని, త్వరలోనే మంజూరయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని వైద్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహకు సైతం సమాచారం ఇచ్చినట్లు వెల్లడించారు. అదేవిధంగా కరీంనగర్లో అత్యాధునిక ఇంటిగ్రేటెడ్ ఆయుష్ ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని కోరుతూ మంత్రి దామోదర్కు 4 నెలల క్రితమే లేఖ రాసినట్లు గుర్తు చేశారు. ఇప్పటి వరకు దీనిపై నిర్ణయం తీసుకోకపోవడం బాధాకరమన్నారు. ఆయుర్వేద ఆసుపత్రి ఏర్పాటులో కేంద్రం వెనుకంజ వేస్తోందని, దక్షిణాది రాష్ట్రాలను నిర్లక్ష్యం చేస్తోందంటూ మీడియాలో వస్తున్న కథనాలను బండి సంజయ్ ఖండించారు. కొంతమంది ఉద్దేశపూర్వకంగా ఇలాంటి లీకులు ఇస్తూ కేంద్రంపై బురద చల్లేందుకు యత్నిస్తున్నారని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. ప్రపంచ స్థాయి ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేస్తున్న గ్రావిటన్ మోటార్స్ను మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అభినందించారు. గ్రావిటన్ మోటార్స్ వ్యవస్థాపకుడు సిరిసిల్ల బిడ్డ పరశురాం పాక తెలంగాణ కీర్తిని ప్రపంచానికి చాటుతున్నారని హర్షం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకువచ్చిన టీ-హబ్, టీ-వర్క్స్ ఇంక్యుబేటర్ కేంద్రాల్లోని అత్యాధునిక సౌకర్యాలను ఉపయోగించుకుని గ్రావిటన్ మోటార్స్ను పరశురాం స్థాపించారని కేటీఆర్ పేర్కొన్నారు. ఆలోచనలకు ఆవిష్కరణ కేంద్రాల సహకారం అందితే చక్కని విజయాలు సాధించగలమని చెప్పేందుకు పరశురాం విజయగాథే ఒక చక్కని ఉదాహరణ అని కేటీఆర్ కొనియాడారు. ప్రస్తుతం ఈ సంస్థ తెలంగాణ నుంచే ప్రపంచ స్థాయి ఎలక్ట్రిక్ మోటార్ సైకిళ్లను తయారు చేస్తోందన్న కేటీఆర్ తమ మోటార్లు, బ్యాటరీలు, కంట్రోల్ సిస్టమ్స్ను గ్రావిటన్ మోటార్స్ పూర్తి దేశీయంగా రూపొందిస్తున్నట్టు వివరించారు. ఇది నిజమైన మేడ్ ఇన్ ఇండియా, మేడ్ ఫర్ ది వరల్డ్ విజయగాథ అని అభివర్ణించారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం బీఆర్ఎస్ నేడు నియోజకవర్గ స్థాయి విస్తృత సమావేశం నిర్వహించనుంది. రహమత్ నగర్లోని ఎస్పీఆర్ హిల్స్ మైదానంలో ఈ సమావేశం ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు గౌడ్, మహమూద్ అలీ, పార్టీ అభ్యర్థి మాగంటి సునీత సమావేశంలో పాల్గొనున్నారు. ఉప ఎన్నిక కోసం నియమించిన ఇన్ఛార్జీలు, పార్టీ నేతలు సమావేశానికి హాజరు కానున్నారు. ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి గెలిపే లక్ష్యంగా నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. ప్రచార కార్యక్రమాలు, ప్రస్తావించాల్సిన అంశాలు తదితరాల గురించి వివరించనున్నారు. పార్టీ అభ్యర్థి సునీత బుధవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. నామినేషన్ దాఖలుకు సంబంధించి ఏర్పాట్లు సహా ఇతర అంశాలపై కూడా సమావేశంలో చర్చించనున్నారు. నేటి కృత్రిమ మేధస్సు యుగంలో విద్యార్థులు ఆధునిక నైపుణ్యాలను నేర్చుకోవాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచించారు. దేశవ్యాప్తంగా ఉన్న పాఠశాల విద్యార్థుల్లో సృజనాత్మకత, ఆత్మవిశ్వాసం ప్రోత్సహించే లక్ష్యంతో ప్రముఖ విద్యా ప్రచురణ సంస్థ జాన్సన్ పబ్లికేషన్స్ ఆధ్వర్యంలో టాలెంటోత్సవ్ 2025 నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వెంకయ్యనాయుడు ప్రతిభావంతులైన విద్యార్థులను సత్కరించారు. దేశంలోని పలు రాష్ట్రాల నుంచి 2500 మందికి పైగా విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. మనం మన తెలుగు భాషలో, మాతృభాషలో ఎక్కువగా మాట్లాడే ప్రయత్నం చేయాల్సిన అవసరం. ఇంటిలో, వీధిలో, గుడిలో, బడిలో, అమ్మ ఒడిలో నుంచి వచ్చినట్టు భాష అయిపోతుందో ఆ భాషను అందరూ కూడా ఇంగ్లీష్ నేర్చుకోవడం కాదు. ముందు భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరూ తమ మాతృభాష తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, మరాఠీ, అస్సామీ, పంజాబీ, భోజ్పురి ఏదైనా కావచ్చు తమ మాతృభాష నేర్చుకోవాలి. అంతర్జాతీయంగా ఉపయోగపడేట్టుగా ఇంగ్లీష్ నేర్చుకోవాలి. ఆంధ్రప్రదేశ్ మెగా డిఎస్సిలో నియమితులైన కొత్త ఉపాధ్యాయులు నేటి నుంచి పాఠశాలలకు హాజరు కానున్నారు. కొంతమంది వివిధ శాఖల్లో పనిచేస్తూ డిఎస్సిలో టీచర్లుగా ఎంపికయ్యారు. ఇలాంటి వారంతా ఆయా విభాగాల్లో రిలీవ్ అయి కేటాయించిన పాఠశాలల్లో చేరాల్సి ఉంటుంది. అభ్యర్థులు సమర్పించిన సర్టిఫికెట్లు ఎప్పుడైనా నకిలీవని తేలితే ఎంపిక రద్దవుతుందని పాఠశాల విద్యాశాఖ వెల్లడించింది. మొత్తం 16,347 పోస్టులకు డిఎస్సి ప్రకటన విడుదల చేయగా కొన్ని పోస్టులకు రిజర్వేషన్ అభ్యర్థులు లేనందున 15,941 పోస్టులు భర్తీ అయ్యాయి. ఏకోపాధ్యాయ పాఠశాలలు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. దేశవ్యాప్తంగా 1,04,125 ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉండగా వీటిలో 33.76 లక్షలకు పైగా విద్యార్థులు చదువుకుంటున్నారు. కేంద్ర విద్యాశాఖ గణాంకాల ప్రకారం ఈ తరహా స్కూళ్లు అత్యధికంగా ఏపీలో 12,912 ఉండగా తరువాత స్థానాల్లో ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, మహారాష్ట్ర, కర్ణాటక, లక్షద్వీప్, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, తెలంగాణ ఉన్నాయి. అండమాన్ నికోబార్ దీవులు మినహా కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎక్కడా ఏకోపాధ్యాయ పాఠశాలలు లేవు. దేశవ్యాప్తంగా ఏకోపాధ్యాయ పాఠశాలలో ఉపాధ్యాయుడు విద్యార్థుల నిష్పత్తి 1:34గా ఉంది. విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం 1 నుంచి 5 తరగతుల వరకు ఇది 1:30గా, 6 నుంచి 8 తరగతుల వరకు 1:35గా ఉండాలి. సింగిల్ టీచర్ స్కూళ్లలో విద్యార్థుల చేరికల పరంగా ఉత్తరప్రదేశ్ అగ్రస్థానంలో ఉండగా జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. పాఠశాలల విలీనం, ఉపాధ్యాయుల క్రమబద్ధీకరణ వంటి చర్యల ఫలితంగా దేశవ్యాప్తంగా ఏకోపాధ్యాయ బడుల సంఖ్య ఏటేటా తగ్గుతోంది. 2022-23లో వీటి సంఖ్య 1.18 లక్షలు ఉండగా 2023-24 కల్లా 1.10 లక్షలకు, తాజాగా 2024-25 నాటికి 104,000కు తగ్గింది. మౌలిక సదుపాయాలు, విద్యా వనరుల వినియోగం పరంగా చూసినప్పుడు ఒక బడిలో ఎక్కువ మంది పిల్లలు చదువుకోవటం వాంఛనీయమని ఈ నివేదిక పేర్కొంది. ఆపదలో ఉన్నాం ఆదుకోండంటూ వైసీపీ శ్రేణులు సామాజిక మాధ్యమం ఎక్స్లో పెట్టిన పోస్టుకు విద్యా, ఐటీ శాఖల మంత్రి లోకేష్ సానుకూలంగా స్పందించారు. హేమలత అనే పేద మహిళ అనారోగ్యం కారణంగా 8 లక్షల వరకు వైద్యానికి ఖర్చు పెట్టారని జగన్ కోసం పేరిట ఉన్న ఎక్స్ ఖాతా నుంచి లోకేష్కు ట్యాగ్ చేస్తూ పోస్ట్ చేశారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న హేమలతకు సీఎం సహాయ నిధి CMRFకు ఎలా దరఖాస్తు చేసుకోవాలో తెలియనందున లోకేష్కు ట్యాగ్ చేస్తున్నట్లు పోస్టులో తెలిపారు. ఆమె పోస్టుకు సానుకూలంగా స్పందించిన లోకేష్ హేమలత త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. సమస్యను తన దృష్టికి తెచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. తన బృందం హేమలతను సంప్రదించి తప్పకుండా ఆదుకునేలా చూస్తానని లోకేష్ హామీ ఇచ్చారు. గాజాలో కాల్పుల విరమణ అమల్లోకి వచ్చిన వేళ ఇందుకు సంబంధించిన ఒప్పందంపై నేడు సంతకాలు జరగనున్నాయి. ఈజిప్ట్లోని షర్మ్ ఎల్ షేఖ్లో ఆ దేశ అధ్యక్షుడు అబ్దెల్ ఫతా అల్ సిసి ఇవాళ శాంతి శిఖరాగ్ర సదస్సును నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా గాజా శాంతి ఒప్పందానికి సంబంధించిన సంతకాల కార్యక్రమం ఉంటుంది. ఈ సదస్సుకు 20 దేశాల అధినేతలు, అంతర్జాతీయ ప్రముఖులు హాజరు కానున్నారు. ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ యాంటోనియో గుటెరస్, బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మెక్రాన్ సహా 20కి పైగా దేశాల నాయకులు హాజరయ్యే అవకాశం ఉంది. భారత్ తరపున విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ పాల్గొనున్నారు. సదస్సుకు హాజరు కావాలని ప్రధాని నరేంద్ర మోదీకి ఆహ్వానం వచ్చినా సింగ్ను పంపాలని భారత్ నిర్ణయించింది. మరోవైపు గాజాలో
మానవతా సాయం ప్రవేశించడం ప్రారంభమైంది. దుప్పట్లు, ఔషధాలు, గుడారాలు, ఆహారం, ఇంధనం తదితర అత్యవసర వస్తువులతో వందల సంఖ్యలో ట్రక్కులు రఫా క్రాసింగ్ ద్వారా ఆదివారం గాజాలోకి ప్రవేశించాయి. అటు 2 ఏళ్లుగా హమాస్ చెరలో బందీలుగా ఉన్నవారు మరి కాసేపట్లో విడుదల కానున్నారు. ఇందుకు ప్రతిగా 2,000 మందికి పైగా పాలస్తీనా ఖైదీలను ఇజ్రాయెల్ విడుదల చేయనుంది. వీరంతా ఇవాళ సాయంత్రం జైళ్ల నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంది. అమెరికాలో దక్షిణ కరోలినాలోని కాల్పులు కలకలం రేపాయి. ఈ ఘటనలో 4 మృతి చెందగా సుమారు 20 మందికి గాయాలైనట్లు అధికారులు వెల్లడించారు. హెలెనా ద్వీపంలోని ఓ బార్లో పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించారు. ఆ సమయంలో ప్రజలు గుమిగూడగా వారిపై కాల్పులు చోటు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. కాల్పుల నుంచి తప్పించుకునే క్రమంలో చాలామంది అక్కడి నుంచి పరుగులు తీసినట్లు చెప్పారు. క్షతగాతులను ఆసుపత్రులకు తరలించినట్లు పేర్కొన్నారు. కాల్పులకు సంబంధించిన నిందితుల వివరాలను అధికారులు వెల్లడించలేదు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మహిళల వన్డే ప్రపంచ కప్లో భారత్ వరుసగా 2వ ఓటమి చవిచూసింది. విశాఖ వేదికగా జరిగిన మ్యాచ్లో టీమిండియాపై ఆస్ట్రేలియా 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. భారత్ 331 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించిన డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా 6 బంతులు మిగిలి ఉండగానే 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కెప్టెన్ అలీషా హీలీ 107 బంతుల్లో 21 ఫోర్లు 3 సిక్స్లతో 142 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది. ఎలిస్ పెర్రీ 47, యాష్లే గార్డ్నర్ 45, ఫోబ్ లీచ్ ఫీల్డ్ 40 పరుగులతో రాణించారు. భారత బౌలర్లలో శ్రీచరణి 3, దీప్తి శర్మ, అమన్జ్యోత్ కౌర్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 48.5 ఓవర్లలో 330 పరుగులకు ఆలౌట్ అయింది. ఓపెనర్లు స్మృతి మంధన 80 పరుగులు, ప్రతీక రావల్ 75 పరుగులతో అదరగొట్టారు. హార్లెండ్ డియోల్ 38, జెమిమా రొడ్రిక్స్ 33, రిచా ఘోష్ 32 పరుగులు చేశారు. ఆసీస్ బౌలర్లలో అన్నాబెల్ సదర్లాండ్ 5 వికెట్లతో రాణించింది. సోఫీ మెలినెక్స్ 3, మెగాన్ షట్, యాష్లే గార్డ్నర్ తలో వికెట్ తీశారు. ఈ మ్యాచ్లో 331 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడం ద్వారా ఆస్ట్రేలియా ప్రపంచ రికార్డు నెలకొల్పింది. విశాఖ ఏసీఏ వీడీసీఏ స్టేడియంలో ఏ గ్యాలరీ స్టాండ్కు మిథాలీ రాజ్ పేరు, 3వ గేట్కు రావి కల్పన పేరు పెట్టారు. ఈ కార్యక్రమానికి ఐటీ శాఖ మంత్రి లోకేష్, ఐసీసీ చైర్మన్ జైషా, బీసీసీఐ ప్రెసిడెంట్ మిథున్ మన్హాస్, ఏసీఏ ప్రెసిడెంట్ కేసినేని శివనాథ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మిథాలీకి ఏసీఏ లోగోతో కూడిన లిమిటెడ్ ఎడిషన్ హ్యాండ్ క్రాఫ్ట్ చేసిన వెండి క్రికెట్ బంతిని బహుమతిగా అందించారు. మిథాలీ రాజ్ అనేది కేవలం పేరు కాదు, ఒక బ్రాండ్ అని లోకేష్ కొనియాడారు. ఆమె అద్భుతమైన క్రికెటర్ మాత్రమే కాదని దేశంలోని లక్షలాది యువతులకు స్ఫూర్తిగా నిలిచారన్నారు. ఏసీఏ వీడీసీఏ స్టేడియంలో మిథాలీ రాజ్ పేరు మీద స్టాండ్ ఉండటం ఏపీకి గర్వకారణమని లోకేష్ తెలిపారు. 1999లో అంతర్జాతీయ క్రికెట్కు అరంగేట్రం చేసిన మిథాలీ భారత జట్టును 2 వన్డే వరల్డ్ కప్లో ఫైనల్స్కు తీసుకురావడంలో కీలక పాత్ర పోషించింది. అంతేకాకుండా 150కి పైగా వన్డే మ్యాచ్లకు నాయకత్వం వహించిన ఏకైక భారత మహిళా క్రికెటర్గా మిథాలీ రాజ్ రికార్డు క్రియేట్ చేశారు. ఉత్తరాది రాష్ట్రాలు సహా పశ్చిమ బెంగాల్, సిక్కిం, ఒడిశా, తెలంగాణలో రానున్న 2-3 రోజుల్లో నైరుతి రుతుపవనాల ఉపసంహరణకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్లు అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. నైరుతి బంగాళాఖాతం దక్షిణ తమిళనాడు తీరం మీదుగా ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉన్నట్లు తెలిపింది. ఉత్తర తమిళనాడు తీరం, నైరుతి బంగాళాఖాతంలో సగటు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న ఉపరితల ఆవర్తనం దక్షిణ తమిళనాడు తీరం మీదుగా ఉన్న ఉపరితల ఆవర్తనంతో కలిసిపోయింది. ఫలితంగా రాగల 3 రోజుల పాటు ఏపీలోని కోస్తా, రాయలసీమ జిల్లాలు సహా యానాంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. కొన్ని చోట్ల ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం తెలిపింది.